హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ 24 నేను బాను మేకల ఈరోజు ఒక మంచి టాపిక్ అది కూడా ఏంటంటే ట్రాన్స్జెండర్స్ హిజ్రాస్ అంటారు కదా వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇంకా వీడియోలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు ట్రాన్స్జెండర్ల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ట్రాన్స్జెండర్లు కూడా వారి జీవన విధానం, వారి యొక్క ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వారి లైఫ్ స్టైల్ మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ట్రాన్స్జెండర్లో కూడా కొన్ని రకాలైనటువంటి ట్రాన్స్జెండర్స్ ఉంటారు. అంటే ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు. అంటే వారు పుట్టుకతో అంటే బాయ్ లాగా జెంట్స్ లాగా పుట్టిన వారిలో ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ యొక్క ఆ లక్షణాలతో వారు ఎదిగే కొద్దిగా ఆడవారిలాగా బిహేవ్ చేయటం, ఆడవారిలాగా బట్టలు వేసుకోవటం, ఆడవారిలాగా మాట్లాడటం, ఆడవాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయటం అనేది మనందరికీ తెలుసు. ట్రాన్స్జెండర్స్ అంటే అంటే వాళ్ళు పూర్తి మారిన తర్వాత, మారకముందు నేను చెప్పేది మాటలు. సో ఒక సర్టెన్ ఏజ్, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారిలో కూడా ఫీలింగ్స్, హార్మోన్ ఇవన్నీ ఎక్కువైపోయి టోటల్గా అబ్బాయి కాస్త అమ్మాయిలాగా మారిపోవాలి అనే ఒక ఆలోచన అయితే వారిలో వస్తుంది. సో తెలంగాణలో, హైదరాబాద్లో వారికి సర్జరీస్ చేస్తున్నారు, చెన్నైలో చేస్తున్నారు, ముంబైలో చేస్తున్నారు. సో ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఇప్పుడు ఈ నేటి కాలంలో, ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళకి అసలు ఎవరు వీళ్ళంతా, వీళ్ళ అబ్బాయిలా అమ్మాయిలా, లేకపోతే అసలు వీళ్ళకి అవయవాలు ఎలాంటివి ఉంటాయి అనే ఒక డైనమా అయితే ఉండేది చాలా మందికి. ఇప్పుడైతే ట్రాన్స్జెండర్స్ హిజ్రాస్ మీద ఒక పూర్తి అవగాహన అయితే చాలా మంది ప్రజలకు వచ్చింది. కానీ ఒకప్పుడైతే ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళకి సరిగ్గా ట్రాన్స్జెండర్లు ఎవరు అనే ఒక ఫీలింగ్ అయితే చాలా మంది ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్లు రోడ్ల మీద చాలా మంది, కొంతమంది బెగ్గింగ్ చేసుకుంటారు, కొంతమంది షాపులకు వెళ్ళి షాపులు ఓపెనింగ్లు చేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని గడుపుతారు. కొంతమంది అచ్చంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, పెద్ద పెద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ కూడల వద్ద వాళ్ళు బెగ్గింగ్ చేస్తూ యాచక ధర్మాన్ని యాచిస్తూ వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎక్కువ శాతం మంది ఈ బెగ్గింగ్ చేస్తారు అనే ఒక ఆలోచన అయితే తప్పు నా దృష్టిలో. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అనగానే బెగ్గింగ్ చేసుకోవటం, లేకపోతే సెక్స్ వర్క్ చేస్తాం అనేది కాదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్న వాళ్ళు ఉన్నారు. సమాజ సేవా కార్యక్రమాలు చేసే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ వారి యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు, మేము పడుతున్నటువంటి స్ట్రగుల్స్, ట్రాన్స్జెండర్స్ హిజ్రాస్ పడుతున్నటువంటి స్ట్రగుల్స్ని తెలియజేసే పరిస్థితికి, ఆ స్థాయికి ట్రాన్స్జెండర్లు కూడా ఎదిగారు. ట్రాన్స్జెండర్ అనగానే ఒక శారీ మాత్రమే కట్టుకొని వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవటమే కాదు, వారు కూడా చదువుకున్న వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఇప్పుడు ఉన్నారు. వారు ఏంటంటే వారు డిమాండ్ చేసేది ఏంటంటే, ట్రాన్స్జెండర్లు కూడా అంటే ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ని సొసైటీలో ఏదో అన్టచబుల్ పీపుల్, అంటరాని వారిగా వారిని చూసేవాళ్ళు. అంటే సామాన్యంగా అంటరాని వారిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ లేకపోతే షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీ ఎస్టీలని, వీళ్ళని మాత్రమే అంటరాని వారిగా చూసేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని చూడగానే రోడ్డు మీద చాలామంది అసహ్యంగా చూస్తారు. సో మేము మా టీవీ 24 నుంచి మేము తెలియజేసేది ఏంటంటే, ట్రాన్స్జెండర్ కూడా హిజ్రాస్, ట్రాన్స్జెండర్స్ అనబడే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కోపం వస్తుంది, బాధ వస్తుంది. వాళ్ళు కూడా మంచి మంచి కార్యక్రమాలు మనకులాగే చేస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వారికి పిల్లల పుట్టరని తెలిసినా కూడా ట్రాన్స్జెండర్స్లో కూడా చాలా చక్కనైనటువంటి, అంటే ఆడవారికి ఏమాత్రం అందమైనటువంటి ఒక సినిమా హీరోయిన్లకు తీసుకోకుండా కూడా ట్రాన్స్జెండర్ వారి యొక్క జీవనాన్ని అందంగా అలా గడుపుతున్నారు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ ట్రాన్స్జెండర్స్ని హిజ్రాస్ని కూడా పెళ్లి చేసుకునే మంచి మనసు ఉన్నటువంటి అబ్బాయిలు కూడా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ని అసహ్యంగా చూసే ఈ సమాజం ఈరోజు అదే ట్రాన్స్జెండర్స్ని, హిజ్రాస్ని పెళ్లి చేసుకునే స్థాయి వరకు వచ్చింది. అంటే సొసైటీలో ట్రాన్స్జెండర్స్ మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోతున్నాయి కొద్ది కొద్దిగా. ఎందుకంటే ఈరోజు ట్రాన్స్జెండర్కి ఒక గురువులాగా కొంతమంది పెద్ద దిక్కుగా ఉండి, వాళ్ళు కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే వారు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మనందరం చూస్తున్నాం. సో సెక్స్ వర్క్ అంటే కొంతమంది సెక్స్ వర్క్ అయితే చేస్తున్నారు కొన్ని చోట్ల. అది కూడా ఎందుకు? వారు బ్రతకడం కోసం. వారికి ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి, వారిని అసహించుకుంటున్నారు కాబట్టి, కనీసం ఇల్లు రెంట్‌కి కూడా ఇవ్వలేని పరిస్థితి కొన్ని చోట్ల ఉంది కాబట్టి, సెక్స్ వర్కే ఆధారంగా వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు.
మరి వారికి తప్పదు. సో ఈ ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్స్ మీద, హిజ్రాస్ మీద సరైన దృష్టి సాధించి వారికి కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి. ట్రాన్స్జెండర్లు చదువుకున్న వాళ్ళకు కూడా మేము మంచి ఉద్యోగాలు ఇస్తాం. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కూడా ట్రాన్స్జెండర్లకి మేము సరైన అవకాశాలు ఇస్తాం అని ప్రభుత్వాలు కూడా ఈ ట్రాన్స్జెండర్ మీద ఫోకస్ పెట్టి వారికి అవకాశాలు ఇస్తే ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేయరు. ట్రాన్స్జెండర్స్ ఇలా బెగ్గింగ్ చేయరు. అందరికి ఏదో ఒక పని. సో సృష్టించినటువంటి భగవంతుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో వాళ్ళు అలాగా ట్రాన్స్జెండర్ లాగా అయితే మనం ఏం చేస్తాం? అది సృష్టి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ హార్మోన్స్ అవ్వచ్చు, లేదంటే అదొక సృష్టి అనుకోవచ్చు. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్‌కి హిజ్రాస్ అని, ట్రాన్స్జెండర్స్ అని అంటున్నాం. కానీ ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే ఇంకొక పేరు కొజ్జా అనే ఒక మాట అయితే వాడారు. సో ఆ కొజ్జా అనే ఒక పేరు కూడా పోయి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అని చక్కగా మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల కాదు, చాలా చోట్ల ట్రాన్స్జెండర్స్‌కి సరైన గౌరవం ఇస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు. వారిని కూడా సొసైటీలో కలుపుకుంటున్నారు. అంటే మేల్, ఫీమేల్‌తో పాటు ట్రాన్స్‌జెండర్ మూడో జెండర్ కూడా ఉంది అనేది సొసైటీ అందరికి ఇప్పుడు తెలుసు. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఉన్నారు. ట్రాన్స్‌జెండర్స్ సినిమాల్లో నటిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్స్ యాక్టింగ్ చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్స్ ప్రజలకి, పేదవాళ్ళకి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు సెలబ్రిటీలుగా కొన్ని చోట్ల వాళ్ళు కూడా వారి యొక్క లైఫ్‌నైతే ఈ రకంగా లీడ్ చేసుకుంటున్నారు. సో మా టీవీ 24 నుంచి నేను చెప్పేదేంటంటే ట్రాన్స్‌జెండర్స్ ఎక్కడ కనపడినా కూడా వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వండి. ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాస్ ఎవరైనా రెంట్‌కి ఇల్లు అడగటానికొస్తే వాళ్ళకి రెంట్‌కి ఇవ్వండి. ఏదైనా వాళ్ళు హెల్ప్ అడిగితే చిన్న చూపు చూడకుండా వాళ్ళకి కూడా హెల్ప్ చేసే విధంగా ఉండండి. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయం పట్ల వారికి ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది, చక్కగా మాట్లాడుతున్నారు. మీడియాలో ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుంటే ఆ ట్రాన్స్‌జెండర్ మాట్లాడే మాటల్లో ఎంత ఆలోచన ఉంటదో, ఎంత జ్ఞానం ఉందో మనందరం చూస్తున్నాం. సో నేను చెప్పేదేంటంటే ట్రాన్స్‌జెండర్ కూడా మనలాంటి మనుషులే. వాళ్ళకి కూడా బాధలు, కష్టాలు, స్ట్రగుల్స్, ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ట్రాన్స్‌జెండర్స్ ఎక్కడ కనపడినా కూడా వారిని మనం గౌరవంగా గుర్తిస్తేనే ఈ సొసైటీలో వాళ్ళు కూడా బ్రతకాలనే ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు కూడా మనలతో అంటే ఆడవారితో, మగవారితో కలిసి బ్రతకాలి. అంటే ఉండాలి. మనుషుల్లాగా ఉండాలి అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకి కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తూ సో ఫ్రెండ్స్ మేము చేసినటువంటి ఈ వీడియోపై మీ యొక్క కామెంట్‌లని అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూద్దాం. ఎందుకంటే ఈ వీడియోకి ట్రాన్స్‌జెండర్ మీద మేము చేసినటువంటి వీడియోకి మేము చెప్పింది సరైనదే అని మీరు భావిస్తే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తాం ఎంతమంది కామెంట్స్ పెట్టారో కూడా మేము కూడా అంటే ట్రాన్స్‌జెండర్ మీద మీకు ఎట్లాంటి అవగాహన ఉంది అనేది కూడా మేము కూడా చూస్తాం. మీరు ఎవరెవరైతే కామెంట్ పెట్టారనేది. సో ఫ్రెండ్స్ రైట్. థాంక్ యూ. చూస్తూనే ఉండండి టీవీ 24. నేను భాను మేకల.